రేవంత్ రెడ్డి గనక సర్కిల్ వెనక తీసుకోపోతే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల యొక్క పాత్ర చూసిండు, ఆర్టీసీ ఉద్యమంలో కూడా విద్యార్థులు పోషించిన పాత్ర చూసిండు. అదే విధంగా మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా విద్యార్థుల పాత్ర ఉందని రేవంత్ రెడ్డికి తెలుసు. కానీ ఇవన్నీ చూసిన రేవంత్ రెడ్డి నువ్వు గనక తీసుకోకపోతే ఐక్య విద్యార్థి సంఘాలు భవిష్యత్తు కార్యాచరణ కోసము ఈ ఉగాది పండుగ తర్వాత సమావేశం అవుతున్నాం. తెలంగాణ ఉద్యమము ఏ విధంగా అయితే నడిచిందో ఈ ఐక్య విద్యార్థి సంఘాల ఉద్యమం కూడా అదే విధంగా నడిపించి నువ్వు ఉన్న ఇంటిని బద్దలు కొడతాం బిడ్డ అని కూడా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే యూనివర్సిటీలో కూడా ఏ ఒక్క విద్యార్థి సంఘం కూడా వ్యతిరేకంగా లేదు. మీ కాంగ్రెస్ పార్టీ యొక్క విద్యార్థి సంఘం అయినటువంటి ఎన్ఎస్ఐ కూడా ఈ సర్కిల్ను వ్యతిరేకిస్తున్నది. బీజేపీ పార్టీ సర్కిల్కు మద్దతు ప్రకటించింది, బీఆర్ఎస్ పార్టీ సర్కిల్కు మద్దతు ప్రకటించింది, సిపిఐ సిపిఎం పార్టీలు కూడా అసెంబ్లీలో సర్కిల్కు వ్యతిరేకంగా మాట్లాడారు. ఏ ఒక్కరు కూడా ఇది సర్కిల్ వ్యతిరేకం అని చెప్పట్లేదు. కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి, అన్ని విద్యార్థి సంఘాలు మద్దతు ఇస్తున్నాయి, పౌర హక్కు సంఘాలు కూడా ఈరోజు వచ్చి మద్దతు తెలిపారు. కాబట్టి బిడ్డ రేవంత్, నువ్వు ఇప్పటికైనా ఇంతమంది ఈ సర్కిల్కు మద్దతు ఇస్తున్నారు, ఇవన్నీ చూసైనా నువ్వు సిగ్గు తెచ్చుకొని వెనుక తీసుకోవాలి. లేని పక్షంలో నీ సీటు ఊడిపోవడం ఖాయం. మేము ఊడగొట్టకున్నా మీ పార్టీలో ఉన్న అంతర్గతంగా జరిగేటువంటి వాళ్ళే నీ సీటుని ఊడగొడతారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు కొంతమంది ఇక్కడ ఒక కుట్రలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నాయకులు వాడుకొని మళ్ళీ బలపరుచుకోవాలి, పార్టీని బలపరుచుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ స్థానిక ఎన్నికలు ఉన్నాయి, అదేవిధంగా మళ్ళీ రానున్న ఎన్నికల్లో తన బీఆర్ఎస్ సత్తా సాటాలని చెప్పేసి బీఆర్ఎస్ వదిలినటువంటి బాణాలు ఇవే అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం క్లారిటీ ఇస్తారు? వదిలినట్టు బాణాలు అంటున్నాడు, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుంది అనుకున్నారు అంటున్నారు. అరే నువ్వు ఇవన్నీ ఎందుకు భయ్? నువ్వు ఆ సర్కిల్ వెనక తీసుకుని ఎవరు రారు కదా. ఇప్పుడు దాదాపు 20 విద్యార్థి సంఘాలు వచ్చినాయి. ఆ సర్కిల్ నువ్వు వెనక తీసుకో, ఏ సంఘాలు రావు కదా. బీఆర్ఎస్ నాయకులు కూడా వచ్చి ప్రశ్నించారు కదా. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, సర్కిల్ ఇచ్చిరా అనుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మద్దతు ఇస్తే మరి కాంగ్రెస్ వాళ్ళు అనుకోవాలా? ఇప్పుడు ఎక్కడ సమస్య ఉన్నప్పుడు వచ్చి మాట్లాడతారు విద్యార్థి సంఘాలుగా. ఇప్పుడు దాంట్లో ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారన్న? కాంగ్రెస్ వాళ్ళు మొన్నటి వరకు పాల్గొన్నారు, మొన్నటి వరకు ఓపెన్ గా వచ్చి చెప్పినారు, ఓపెన్ గా వచ్చి వాళ్ళు కూడా ప్రోగ్రామ్ చేసినారు ఈ సర్క్యులర్ వ్యతిరేకంగా. కానీ ఈ రోజు రాలే. ఇక్కడ ఉన్న ఏ ఒక్క విద్యార్థి నాయకుడు కూడా ప్రశ్నించిండా ఈ సర్కిల్? కాంగ్రెస్ మద్దతు ఇచ్చేటోళ్ళు వాళ్ళు మేము ఓపెన్ గా రాలేమని చెప్తున్నారు. కానీ వాళ్ళు మేము ప్రభుత్వంలో చేసేది మేము చేస్తున్నాం, అక్కడ మినిస్టర్లను కలుస్తున్నాము, ఒక ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలుస్తున్నాము, ఇది వెనుకకు తీసుకోమని మా ప్రయత్నాలు మేము చేస్తున్నామని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకులు చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారన్న? ఈ సర్క్యులర్ ఎత్తివేయాలి, మరి ఎత్తివేయాలి దాని గురించి, మరి తదుపరి కార్యాచరణ గురించి మరి ఫైనల్ ఒక మాటలో ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సర్కిల్ వెనుకకు తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుంది, కాంగ్రెస్ పార్టీ వైపు బీఆర్ఎస్ పార్టీ వస్తుంది. ఎందుకంటే అందరు మద్దతు తెలుపుతున్నారు దీనికి. ఓన్లీ విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తలేరు, ప్రజా సంఘాలు, పార్టీలు, పౌర హక్కుల సంఘాలు, కార్మికులు, కర్షకులు అందరు మద్దతు తెలుపుతున్నారు. ఏ ఒక్కరన్నా ఇది కరెక్ట్ అని చెప్తున్నారా? మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిని చెప్పమని సర్కిల్ కరెక్ట్ అని, సీతక్కని చెప్పమను, మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సీతక్కని చెప్పమని ఇది సర్కిల్ కరెక్ట్ అని, ఆ పొన్నపరావు గారిని చెప్పమను, దామోదర్ రాజనరసింహని చెప్పమను, ఉప ముఖ్యమంత్రిని చెప్పమను, ఈ సర్కిల్ అని కరెక్ట్ అని చెప్పాను. ఏ ఒక్కరన్నా చెప్పిరా సర్కిల్ కరెక్ట్ అని? నువ్వు నియమించినటువంటి వీసీ నువ్వే ఈ సర్కిల్ వ్యతిరేకం అంటున్నారు. కాబట్టి వీసీకి రేవంత్ రెడ్డి మీరిద్దరే వెనుక పోలీసులు ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఉండొచ్చు, కానీ ఈ తెలంగాణ సమాజం అనుకుంటే కనుమరుగు అయిపోతామని కూడా ఉస్మానియా విద్యార్థులుగా హెచ్చరిస్తున్నాం. విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీ అభిప్రాయం ఏందన్న? వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినారు, గ్రూప్ 1 ఇచ్చినారు, 2 నోటిఫికేషన్లు ఇచ్చినారు. డిఎస్సి ఇచ్చి ఒక 10,000 ఉద్యోగ నియామకాలు చేపట్టినారు. గ్రూప్ 1 ఇంతవరకు వాళ్ళకు ఇంకా రిజల్ట్ రాలే. కానీ అంత ముందుకు ఇచ్చిన నోటిఫికేషన్లు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినాయి కదా. అంత ముందుకు నువ్వు ఇచ్చిన నియామక పత్రాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినాయి కదా. కాబట్టి నువ్వు విద్యార్థులకు ఏం హామీ ఇచ్చినావు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చినావు. నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చినావు? యూనివర్సిటీలో దాదాపు 1000 ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్క ప్రొఫెసర్, అసలు ప్రొఫెసర్ లేని డిపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి.
నువ్వు ఎక్కడ భర్తీ చేసినావు? కాంట్రాక్టర్ ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తా అని చెప్పినావు. ఈ ఎవరిని పర్మనెంట్ చేసినావు? అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు ఒక్కొక్కరు 10,000 15,000 తోటి ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళందరి సమస్యలు పరిష్కరిస్తున్నావు. ఎవరి సమస్యలు పరిష్కరించినావు? నువ్వు మాటల ప్రభుత్వం కానీ చేతల ప్రభుత్వం కాదని తెలిసిపోతున్నది. మొన్న 10వ తరగతి పేపర్ లీక్ అవుతున్నది. 10వ తరగతి పేపర్ లీక్ చేసి ఆ నల్గొండలో ఒక అమ్మాయిని సస్పెండ్ చేసినారు. ఆ కిటికీ దగ్గర వచ్చి ఓపెన్గా చెప్పింది, నన్ను కావాలని వచ్చి బెదిరించి వీడియో తీసుకొని చేసిరు అనేది. నువ్వు ఎవరికి న్యాయం చేస్తున్నావు? నీ వల్ల ఎవరు సుఖంగా ఉన్నారు? నువ్వు విద్యార్థులు ప్రశ్నించొద్దని నువ్వు సర్కిల్ తెస్తవి. కాబట్టి నువ్వు చేసే అన్ని చెప్పడమేమో విద్యార్థులకు అనుకూలమని, మాటలనేమో అనుకూలం, చేతలనే వ్యతిరేకంగా చేస్తున్నావు. కాబట్టి నిన్ను విద్యార్థి లోకం సహించదు. కాబట్టి ఇప్పటికైనా ఆ సర్కిల్ని వెనుకకు తీసుకొని విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తే మాత్రమే నీకు ఇంత పుట్టగతి ఉంటుంది విద్యార్థి లోకంలో, లేకపోతే పుట్టగట్టదు ఉండదు అనేది మేము తెలియజేస్తున్నాం. చెప్పినట్లు పేపర్ లీకేజీలు కానీ, స్కాములు కానీ, ఇట్లా కొంచెం అవినీతి పరంగా కానీ మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి చాలా ఆరోపణలు వచ్చినాయి. అవి రుజువు కావడం కూడా జరిగింది కదా, మరి వాటి గురించి మేము ఏమంటున్నావు? నీకు రుజువైనవి అంటున్నావు కదా. నువ్వు ఇప్పుడు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు అనుకుంటే చేయొచ్చు కదా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో పేపర్లు లీక్ అయినాయి అంటున్నావు, చాలా మోసాలు జరిగినాయి అంటున్నావు. ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, అవన్నీ రివ్యూ చేయి. నీకు అధికారం ఉంది కదా, నువ్వు తీయాలనుకుంటే తీయొచ్చు కదా. మాటలు ఎందుకు? నువ్వు చేయాలనుకుంటే చేయొచ్చు. నీ ప్రభుత్వం వల్ల మొన్నటి 10th క్లాస్ పిల్లలు అది పేపర్ లీక్ అయింది. మరి వాళ్ళు తప్పు చేసినట్టుగా మరి నువ్వు కూడా చేసినావుగా, అంటే నిన్ను కూడా అట్లనే అని అల్ల మరి. కాబట్టి చెప్పడం కాదు, రైట్ ఉన్నది, నీకు అధికారులు ఉన్నారు, నీ ప్రభుత్వం ఉంది. నువ్వు ఎటువంటిదైనా గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ తప్పు చేసింది అనుకున్నా ఒక ఎంక్వైరీ అయ్యి వీళ్ళు తప్పు చేసిన వీళ్ళు బయట పెట్టు. అదాని కాకుండా నువ్వు నీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలేయడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా విద్యార్థుల పక్షాన నిలబడితే నీకు విద్యార్థులు వెన్నంటూ ఉంటారు. కానీ నువ్వు విద్యార్థుల వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే మాత్రం విద్యార్థుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలియజేస్తున్నాను.